మహబూబాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సో, అక్రమ సంబంధాల వల్ల పెళ్ళాలు హస్బెండ్‌లకి దాడులు చేయడం, హస్బెండ్‌లని చంపేయడం ఇది మనం తరచుగా చూస్తున్న న్యూసే. సో, కొత్తేమీ లేదు. ఈ గత కాలంలో అయితే చాలా చాలా న్యూస్‌లు ఇలాంటివి వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఆగట్లేదు ఇలాంటి న్యూస్‌లన్నీ కూడా. అందరూ ఆడవాళ్ళు కూడా బద్దగించిపోతున్నారని చెప్పడానికి ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. అసలు భార్య అన్న, ఫ్యామిలీ అన్న విలువ లేకుండా చంపేసే అంత స్థితికి కూడా వచ్చేస్తున్నారు ఒక ప్రియుడి కోసం. సో, అక్రమ సంబంధాలనేవి చాలా పెరిగిపోయాయి మన భారతదేశంలో. అందులో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ఈ 2 స్టేట్స్‌లో అయితే బాగా పెరిగిపోయాయని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా న్యూస్‌లనేవి ఆంధ్ర, తెలంగాణలోనే జరుగుతూ వస్తున్నాయి. వైఫ్ అటాక్ ఆన్ హస్బెండ్ అని చెప్పేసి. ఈ క్రమంలో మహబూబాబాద్‌లో అయితే ఒక దారుణం చోటు చేసుకుంది. సో, ప్రసాద్ అనే హస్బెండ్ ప్రసాద్ అతని పేరు. అతనిపై అనిల్ అనే ప్రియుడితో కలిసి భార్య అటాక్ అయితే చేయడం జరిగిందనమాట. సో, ఈ క్రమంలో ఏం జరిగింది అనంటే ఇన్‌స్టాగ్రామ్ లవర్స్ వీళ్ళని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. గత కొన్ని రోజుల ముందే అనిల్ అనే వ్యక్తి ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారిన తర్వాత ఆ ప్రేమ కాస్త అక్రమ సంబంధంగా కూడా మారిందని చెప్పడం జరుగుతుంది. సో, ఈ క్రమంలో తను నిన్న పొద్దున్న 11కి అయితే వాళ్ళ అక్కకి కూతురు పుట్టిందని చెప్పి చూసొస్తానని చెప్పి వెళ్ళడం జరిగింది. సో, వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిందో లేదో కూడా తెలీదు. అక్కడ వెళ్ళి ఇతనితో ప్లాన్ చేసుకొని ఈరోజు నా హస్బెండ్‌ని చంపేద్దామని చెప్పి కరెక్ట్ ప్లాన్ స్కెచ్ చేసుకొని వచ్చారేమో అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో, మళ్ళీ 7కి తను రావడం జరిగింది. 7కి తన ఇంటికొచ్చిన తర్వాత హస్బెండ్ బస్ స్టాండ్‌కి వెళ్ళి బైక్ పైన తనని ఇంటికి తీసుకురావడం జరిగింది. వచ్చాక తిన్నారు, పడుకున్నారు. అంతా బానే ఉంది అప్పటి వరకి. సో, రాత్రి 12 అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఒక అబ్బాయి గుర్తు తెలియని వ్యక్తి వచ్చేసి ఆమె ప్రసాద్ అనే వ్యక్తి పైన అయితే పడడం జరిగిందనమాట. పడ్డ తర్వాత లైట్ వేయి అని చెప్పి వాళ్ళ భార్యపై అరుస్తూ ఉంటుంటే రావట్లేదని చెప్పడం జరిగింది. లేదేదో జరుగుతుందని తను చక్కబెట్టుకొని కొంచెం స్టేబుల్ అయ్యే క్రమంలోనే ఇద్దరు కలిసి దాడి చేయడం జరిగిందంట. అప్పుడు తను కీకలు పెట్టడము, అరవడంతో పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి గేరుకొని వీళ్ళిద్దరిని అయితే ప్రశ్నించడం జరిగింది. అనిల్‌ని అయితే అతి దారుణంగా కొట్టారు. ఎందుకంటే ఇది చాలా తప్పు. ఒక పెళ్ళైపోయిన ఒక వివాహిత బంధంలో ఉన్న వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేయడం అనేది చాలా పెద్ద క్రైమ్‌గా మారిపోయింది ఈ రోజుల్లో. అండ్ చాలా వరకి జరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా ఇది స్టాప్ అవ్వట్లేదు. తర్వాత అనిల్‌ని అడిగిన క్రమంలో అతనైతే ఏం చెప్పలేదు. కత్తితో దాడి చేయడం వల్ల తన చెవులు కోసేయడం జరిగింది. సో, వాళ్ళ వైఫ్ ప్రసాద్ అనే వ్యక్తికి చెవులు కోయడానికి ట్రై చేసింది. అందులో దారుణంగా గాయాలైతే అయ్యాయి. ప్రెజెంట్ అయితే ప్రసాద్ అనే వ్యక్తి ఇప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ ఉన్నాడు. చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడైతే బానే ఉన్నాడని చెప్పేసి అంటున్నాము. ఆయన ప్రెస్‌తో కూడా మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్‌లో. సో, అతని సైడ్ నుంచి అతను చెప్తుంది ఏంటి అంటే అంతా బానే ఉంది. అక్రమ సంబంధం ఎలా పరిచయమో ఏంటో తెలీదు. 12కి ఈమె కాల్ చేసినట్టుంది. అందుకే వాడొచ్చి నాపై అటాక్ చేశాడని చెప్తున్నారు. కానీ నిజంగా ఈరోజేదో మహబూబ్ నగర్‌లో, వరంగల్‌లో, ఇంకే ప్లేస్‌లో అని కాదండి. నిజంగా కూడా చాలా అసలు పెళ్లి చేసుకోవాలంటేనే భయం పడుతుంది. అలా ఆ స్టేజ్‌కి ఆడవాళ్ళైతే ఈ పెళ్లి బంధాన్ని తీసుకొచ్చేసారని మనం ఒక రకంగా చెప్పొచ్చు. ఇప్పుడున్న యూత్ పెళ్ళెప్పుడు అని చెప్పేసి అంటే ఎందుకురా బాబు పెళ్లి ఎట్లా చంపుతున్నారో చూడట్లేదా అనే క్రమంకి వచ్చేసింది. అసలు ఈ కలియుగం ఏ దారి వరకు ఇంకా ఎన్ని హద్దులు మనకి చూడాల్సి వస్తుంది, ఎన్ని హద్దులు దాటేసి ఇంకా ఈ క్రైమ్ ఇవన్నీ కూడా మనం చూడాల్సి వస్తుంది అన్నదైతే మనం ఆలోచించాల్సిన విషయమే. ప్రెజెంట్ అయితే చాలా దారుణంగా మారిపోయింది. ఈ పెళ్లి బంధం అనేది అయితే అసలు అక్రమ సంబంధం అని చెప్పొచ్చు పెళ్లి బంధం. ఎందుకంటే అబ్బాయి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుందో ఇద్దరిలో ఎవరు కూడా కరెక్ట్‌గా ఉండట్లేదు. ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని హ్యాపీగా ఉన్న జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారని చెప్పాలి. ఇక మించైనా ప్రతి వీడియోలో మనం చెప్తూనే ఉంటాం. ఇక మించైనా ఇలాంటివి జరగొద్దని కోరుకుందామని. బట్ బ్యాక్ టు బ్యాక్ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. దీనిపైన ఏమైనా కఠినమైన చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ ఏదైనా కరెక్ట్ డిసిజన్ తీసుకోవాలని చెప్పొచ్చు. బట్ ఏం చెప్పినా కూడా మేమేం చెప్పినా, మీడియా ఏం చెప్పినా, గవర్నమెంట్ ఏం చెప్పినా కూడా అది వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ భర్తల పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అని. ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. కానీ ఒక మనిషి ప్రాణం తీయడం అనేది రైట్ కాదు కదా! మీరొక వైఫ్‌గా ఇంటికొచ్చారు. వైఫ్‌గా ఇంటికొచ్చిన తర్వాత మీ బాధ్యతలు మాత్రమే ఉంటాయి మీకు. ఒక మనిషి మీరు పెళ్లి చేసుకొని వచ్చిన మనిషి ప్రాణం తీయడం అనేది అది రైట్ కాదు. సో, దానికి ఖచ్చితంగా కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మ మీరు అనుభవించక తప్పదు. అయినప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ఇవి ఆగాలని అయితే మనం కోరుకుందాం.